అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ తలపెట్టిన సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేపటి సదస్సుకు పోలీసులు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణ చేపట్టింది. సదస్సు నిర్వహిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందని న్యాయస్థానానికి హోంశాఖ జీపీ తెలిపారు. సదస్సు నిర్వహించే ప్రాంతంలో పార్కింగ్కు ఏర్పాట్లు లేవని పేర్కొన్నారు. అయితే 17 రోజుల క్రితం దరఖాస్తు చేసుకుంటే ఎందుకు నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ జీపీని హైకోర్టు ప్రశ్నించింది. ఏదైనా సమస్య ఉంటే దరఖాస్తుదారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. అనంతరం ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బీఆర్ఎస్ సదస్సుకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. శాంతియుతంగా సదస్సు నిర్వహించుకోవాలని ఆదేశించింది. రహదారుల దిగ్బంధం, రెచ్చగొట్టే విధానం ఉండొద్దని బీఆర్ఎస్కు హైకోర్టు సూచించింది.